హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవగానే స్వప్న దగ్గరికి పరుగు పరుగుమని సేటు అయితే వస్తాడు. అందరూ ఆశ్చర్యపోతారు. అమ్మ తల్లి స్వప్న ఎక్కడుంది? ఆ కాళికామాత నన్ను ఇక ఖచ్చితంగా సోలంతో నా తల ఖండిస్తుంది. అలాంటి దేవతని బాధ పెట్టాను అని చెప్పి ఇక రావటం గమనించి ఇంట్లో అందరూ ఆశ్చర్యపోతారు. ఏంటి, నిన్నేమో వచ్చి నా దగ్గర అప్పన్నావు, ఇప్పుడేమో స్వప్న దేవత అంటున్నావు, ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అపర్ణ అనగానే, అదేనమ్మా నేను చేసిన పెద్ద తప్పు. అమ్మ స్వప్న, నువ్వు ఏ తప్పు చేయలేదు. నువ్వు డాక్యుమెంట్స్ పేపర్లు నువ్వు తీసుకురాలేదు, నేనే ఇదంతా పని చేశాను కాబట్టి నా చేతులతో నీకు ఇస్తున్నానమ్మా అని చెప్పి ఇక ఇంటి డాక్యుమెంట్స్ పేపర్ని అయితే స్వప్నకి ఇచ్చేస్తాడు. ఇక అక్కడే ఉన్న రాహుల్ అలాగే రుద్రాన్ని ఇద్దరు ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇక వెంటనే కూడా సేట్ అయితే, అమ్మా నన్ను క్షమించండి, ఇక చాలామంది దొంగలు మా షాపుకి వచ్చి తనఖా కింద ఎవరెవరో పెద్దవాళ్ళ డాక్యుమెంట్స్ని తీసుకొస్తారు, అవి నేను కూడా తీసుకుంటాను, ఆ మాదిరిగానే తీసుకున్నాను, కానీ నాకు తీసుకున్నాక అర్థమైంది ఇది చాలా మోసము తప్పని అని చెప్పి ఇక అక్కడి నుంచి ఇక రాహుల్ అయితే, ఏంట్రా మాట్లాడుతున్నావు, నిన్నంతా అప్పని చెప్పావు, ఈరోజు తప్పని చెప్తున్నావు, నీ సంగతి ఇలా కదా బాధ అని చెప్పి ఫాస్ట్గా బయటకు తీసుకొని వచ్చేగానే, ఇదిగో రాహుల్, నీలాంటి దుష్టుణ్ణి ఎక్కడా చూడలేదు. ఇంటిలో దేవత లాంటి భార్యని మోసం చేస్తావా? అంత మంచి భార్యని మోసం చేసి నన్ను కూడా మోసంలో భాగం చేస్తావా? నాకు నువ్వు ఎలా తెస్తావో తెలీదు. నా ₹1,00,00,000 నాకు 2 రోజుల్లో కళ్ళకి రాకపోతే నువ్వే అది ఇంట్లో దొంగతనం చేసి నాకు ఇచ్చావని మీ ఇంటికి వచ్చి అందరి ముందు నీ నిజాన్ని బయట పెడతా అని చెప్పి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఇక రాహుల్ అయితే ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. వీడికి ఏమైంది? ₹1,25,000 సారీ ₹1,25,00,000 తీసుకుంటానని నాకు మాట ఇచ్చి ఇప్పుడే ఇలా ప్లేట్ ఫిరాయించాడు అని చెప్పి ఇక లోపలికి వెళ్ళగానే రుద్రాన్ని వచ్చి, ఏంటి ఏమంటున్నాడు రాడుకి, ఏమన్నా పిచ్చి పట్టిందా ఏంటి? ఒక్కసారిగా వచ్చి స్వప్న చేతిలో అలా పెట్టి వెళ్ళిపోతున్నాడేంటి అనగానే, అదే మమ్మీ నాకు ఏమీ అర్థం కావట్లేదు, నీ భార్య దేవత, నీ భార్యని పూజించు అని చెప్తున్నాడు అని చెప్పనగానే, అది దేవత ఏంట్రా, అది మన రక్తం తాగపోయి అదే చాలు, సరే కానీ ఇప్పుడు ఏంటి ఆడు వచ్చి ఏం మాట్లాడాడు అని చెప్పి అనగానే, ₹1,00,00,000 ఇమ్మంటున్నాడు, ₹1,25,00,000 వద్దు కానీ ₹1,00,00,000 అయితే ఇమ్మని చెప్పి చెప్తున్నాడు మమ్మీ, 2 రోజుల్లో తీసుకొచ్చి ఇమ్మంటున్నాడు అనగానే, 2 రోజుల వరకు ఎందుకురా, అవసరంగా వాడు మళ్ళీ ఇంటి మీదకి రావడం దేనికి, వెళ్ళి ఆ మొహాన్ని కొట్టు అని చెప్పి రుద్రాణి పోతుంది. ఇక ఇక్కడ చూస్తే స్వప్న పొద్దున్నే రెడీ అయిపోయి అప్పును తీసుకొని ఇక అడ్రస్ ప్రకారం అక్కడికి వెళ్ళగానే ఇక డే కేర్ సెంటర్ అయితే అక్కడ ఉంటుంది. వెంటనే ఇక పోలీసుల్లాగా అప్పు ఫ్రెండ్స్కి పోలీస్ డ్రెస్సులు వేసి తీసుకొచ్చిన అప్పును చూసి ఇక కావ్యం చూసి ఒక్కసారిగా డే కేర్లో ఇక రాజ్ దగ్గర డబ్బు తీసుకున్న వ్యక్తి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఎవరు మేడం, ఏం కావాలి మీకు? ఇక గంటకి ఇంత అమౌంట్ మేము తీసుకుంటాము, మీరు 2 రోజులు ఉంచితే ఇంత తీసుకుంటాము అని చెప్పి లెక్క చెప్తుంటే, ₹10,00,000 రాజ్ సార్ దగ్గర తీసుకున్నావు కదా, ఆ విషయం చెప్పు చాలు అని చెప్పి కావ్య అనగానే, మీరు ఎవరు మేడం, ఇక ఆ విషయం మీకెందుకు అనగానే, నాకే కావాలి, రాజ్ సార్కి నేను వైఫ్ని అవుతాను, ఖచ్చితంగా ఈ విషయం ఏదో మతలబైతే జరుగుతుందని నాకు అర్థమైంది, మా హస్బెండ్ వచ్చి నీకు ₹10,00,000 ఎందుకు ఇచ్చాడు, ఆ విషయాన్ని కరెక్ట్గా ముక్కుసూటిగా ఆ విషయం బయటకు వస్తే సరాసరి, లేదంటే ఇప్పటికిప్పుడే చెప్పకూడదు తింటావు, జాగ్రత్త అని చెప్పి కావ్య భయపెట్టేసరికి, నాకు చెప్పాలనే ఉన్న ఈ విషయం రాస్తారు చెప్పొద్దని నాకు చెప్పారమ్మా, లేదంటే చంపేస్తారు అనగానే, సరే అయితే చెప్పకపోయినా మేమైనా అదే పని చేస్తాం, కానీ నీకు ఒక ఉచిత సలహా పడేస్తాను, దాన్ని నువ్వు అనుసరిస్తే చాలు, నిజం మాకు చెప్పి ఎక్కడికైనా పారిపో, రాజ్ సార్కి దొరకకుండా అని చెప్పి కావ్య అనగానే, ఇదేదో బాగానే ఉందమ్మా అని చెప్పి ఇక విషయాన్ని అయితే చెప్తాడు ఆ వ్యక్తి.
నేను ఎప్పుడు కూడా డే కేర్లో పిల్లల్ని ఇక్కడికి చాలామంది వచ్చి గంట 2 గంటలు ఒక్కొక్కసారి 2 రోజులు అలా ఉంచుతారమ్మా. కానీ మాయా అని ఒక మేడం అయితే రోజు కూడా 2 గంటల పాటు తన బిడ్డని ఇక్కడ వదిలి వెళ్ళి వస్తూ ఉంటుంది. ఒకరోజు చాలా లేటుగా వచ్చింది. ఏంటి చాలా లేటుగా వచ్చిందని చెప్పి నేను అనుకున్నాను. బిడ్డను తీసుకొని ఇక వెళ్ళిపోతూ ఉంది. నేను కూడా సరే కదా ఈరోజు అందరూ వెళ్ళిపోయారని ఇక క్లోజ్ చేసుకొని ఏదో పనిపడి బయటకు వచ్చాను. ఇంతలో ఇక మాయా మేడం ఇక రాజ్ సార్ని కలుస్తూ మాట్లాడుతున్నారు. ఇక నేను అప్పుడే చూడటం రాజ్ సార్ని అక్కడ. ఇక మాయా మేడం చేతిలో బిడ్డను తీసుకొని ఇక ఒక రకంగా ఏదో కోల్పోయినట్టుగా మాట్లాడుతూ ఉంది. ఇక వాళ్ళిద్దరి మధ్య ఏదో సంబంధం ఉంది, అందుకే చాలా దొంగతనంగా ఇద్దరు చీకట్లో మాట్లాడుకుంటున్నారని నేను వెంటనే కూడా రాజ్ సార్కి ఇక డబ్బులు అడగడం మొదలుపెట్టాను. ఇక ఈ విషయం ఎవరికైనా చెప్పావంటే నిన్ను చంపేస్తానని మొట్టమొదటిసారి నాకు డబ్బు ఇచ్చారు. ఇక ఆ డబ్బు తీసుకున్నాను. కానీ ఈ మధ్య నాకు తెలిసిన నిజమేంటే మాయా మేడం కూడా ఈ డే కేర్కి రావట్లేదు. ఏంటని నేను 2-3 సార్లు ఇక ఎంక్వైరీ చేసేసరికి ఆ బిడ్డ రాజ్ సార్ దగ్గర ఉందని తెలుసుకున్నాను. ఇక వెంటనే కూడా రాజ్ సార్కి మొన్న ఫోన్ చేసి ఈ రహస్యాన్ని నాకు తెలిసిన రహస్యాన్ని ఎవరికి చెప్పకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా నాకు మరొక 10 లక్షలు కావాలని అడిగాను. రాజ్ సార్ తీసుకొచ్చి ఇచ్చారు. అదే జరిగింది. కానీ ఇక జీవితంలో నేను ఇక రాజ్ సార్కి కాల్ చేయను, ఈ విషయం ఎవరి దగ్గర చెప్పను, నన్ను వదిలేయమ్మా అని చెప్పి ఇక బాధపడుతూ అంటాడు. ఇంతకు మించి నాకు ఏమీ తెలీదు. మీ కాలు పట్టుకుంటాను, నా మాట నమ్మండి. నిజానికి ఏదో కక్కుర్తిపడి చిన్నపిల్లల డే కేర్ నడుపుతున్నాను కదా, కాస్త డబ్బు అవసరమయ్యి ఇదిగో ఇవన్నీ ఎక్విప్మెంట్స్ అన్నీ తెప్పించాలని అలా డబ్బు అడిగాను. ఇక నేను ఎప్పుడు డబ్బు అడగనమ్మా, నన్ను వదిలిపెట్టండి అని చెప్పి భయపడిపోతాడు. ఇక వెంటనే కావ్య అలాగే ఇక అప్పు ఇద్దరు కూడా ఒకరి మొహాలు ఒకరు చూసుకొని వీడు జరిగిందంతా చెప్పాడక్క, కానీ అసలు ఆ అమ్మాయి ఎవరు, అసలు ఆ బిడ్డని తీసుకొని బావ ఎందుకు తీసుకొని వచ్చాడు, నిజానికి ఆ అమ్మాయితో బావకి ఏం సంబంధం ఉందంటావు అని చెప్పి అనగానే అదే మనం తెలుసుకోవాలి. ఖచ్చితంగా ఆ రోజు బావ పెళ్లి రోజు అని చెప్పి ఇక బొకేని కూడా తీసుకొని రాబోయారు. కానీ అది డెక్కీలోనే పడేసి ఈ బాబుని తీసుకొని రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఆయనకి? అదే రోజు ఆఫీస్లో ఏదన్నా మతలబు జరిగిందా, లేదంటే ఖచ్చితంగా ఆఫీస్ నుంచి ఈ డే కేర్ రావడానికి మధ్యలో ఇంకేమన్నా జరిగిందా? ఖచ్చితంగా ఏదైనా క్లూ ఆఫీస్లో దొరుకుతుంది అని చెప్పి అక్కడి నుంచి కావ్య అప్పు ఇద్దరు కూడా ఆఫీస్కి బయలుదేరుతారు. అక్కడ వాచ్మెన్ పిలిచి ఈరోజు నీకు గుర్తుందా, ఫిబ్రవరి 18వ తారీఖున మా పెళ్లి రోజున రాజ్ సారు ఎవరైనా కలిసారా, ఇక్కడికి రాజ్ సార్ గురించి ఎవరైనా వచ్చారా అని చెప్పి కావ్య అడుగుతుంది. లేదు మేడం, ఇక నాకు గుర్తులేదు, కానీ ఇక మీరు ఒక మాట అయితే చెప్తాను, సీసీటీవీ ఫుటేజ్ అయితే చూడండి, మీకు అర్థమవుతుంది. జరిగి చాలా రోజులైంది, చాలామంది వస్తుంటారు వెళ్తుంటారు అని చెప్పి సీసీటీవీ ఫుటేజ్ అయితే కావ్యకి అప్పుకి చూపిస్తాడు ఇక వాచ్మెన్. ఇక రాజ్ రూమ్లో ఇక అప్పటి వరకు చాలా సంతోషంగా నవ్వుతూ కనిపిస్తూ ఇక ఫ్లవర్ బొకే మీద ఇక హ్యాపీ యానివర్సరీ అని చెప్పి కళావతి అని చెప్పి ఇక రాసుకుంటూ చాలా సంతోషంగా ఇక తను హెయిర్ స్టైల్ అంతా సెట్ చేసుకుంటూ ఉండటం గమనిస్తుంది ఇక కావ్య. బావ చాలా సంతోషంగా ఉన్నాడు కదే అని చెప్పి అంటూ ఉంటుంది అప్పు. అవును, కానీ మరి ఎందుకు ఇలా ఎందుకు చేశాడు, అసలు ఆ బిడ్డను ఎందుకు తెచ్చాడు అని చెప్పి అనుకుంటూ ఇంకాస్త ముందుకి చూస్తారు. ఇక అప్పుడు వెంటనే కూడా రాజ్ ఒక్కసారిగా ఫోన్ రావటం, ఇక వెంటనే రాజ్కి చెమటలు పట్టేసి ఇక ఒక్కసారిగా పరుగున ఫ్లవర్ బొకేని తీసుకొని బయటకు నడుచుకుంటూ రావటం, చాలా దిగులుగా ఇక కారు వరకు సీసీటీవీ ఫుటేజ్ అయితే ఉంటుంది. కార్ డోర్ని తెరిచి డిక్కీలోని చాలా బాధగా ఆ బొకేని విసిరేసి ఇక కూర్చొని వెళ్ళిపోతాడు. ఇక అది గమనించిన ఇక కావ్య అప్పు ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. బావ అప్పుడు చాలా సంతోషంగా ఉన్నాడు కదా అక్క, కానీ కరెక్ట్గా 10 నిమిషాల తేడాతో ఏదో ఫోన్ వచ్చింది, ఆ ఫోన్ వల్ల బావ చాలా నిరుత్సాహపడిపోయి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోయాడక్క అని చెప్పి ఇక అంటుంది అప్పు. అవును నిజం, ఏదో జరిగింది,
బావా ఎందుకో ఏదో దాచిపెడుతున్నారు, నిజానికి ఆ బాబు ఇక ఖచ్చితంగా ఏదో ఉంది అని చెప్పి కావ్య వెంటనే కూడా ఇక శృతిని కలుస్తుంది. శృతి చాలా రోజులకి వచ్చారు మ్యామ్. ఏంటి మ్యామ్, రాజ్ సార్ కూడా రావట్లేదు, మాకు ఏమీ అర్థం కావట్లేదు అని చెప్పి శృతి అనగానే, శృతి కరెక్ట్గా ఫిబ్రవరి 14వ తారీఖు కాల్ లిస్ట్ అంతా కూడా నాకు కావాలి అనగానే, అదేంటి మ్యామ్ ఫిబ్రవరి 18th మీ మ్యారేజ్ డే కదా మ్యామ్ అనగానే, అవును ఆ రోజు అసలు ఎన్ని కాల్స్ వచ్చాయి, రాజ్ సార్ ఎవరెవరితో మాట్లాడారన్నది కొంచెం నాకు డీటెయిల్స్ కావాలి అని చెప్పి అడగగానే, 1 minute మ్యామ్ అని చెప్పి ఇక శృతి అయితే మొత్తం కాల్స్ అన్నీ కూడా చూస్తుంది, టైం టు టైం అన్నీ కూడా ఇస్తుంది. కరెక్ట్గా ఇక అది ప్రింట్ తీసి ఇచ్చేసరికి అప్పు అలాగే కావ్య ఇద్దరు కూడా ఇక కరెక్ట్గా టైంని ఇక వెనక నుంచి ముందుకి సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం టైం అంతా చూసుకుంటూ వస్తే కరెక్ట్గా నైట్ అవుతుంది. 7:30 ఆ టైంలో రాజ్ ఇక అక్కడి నుంచి బయటకి వెళ్ళిపోయినట్టు కనిపిస్తుంది. ఆ నెంబర్ని తీసుకొని వెంటనే ఇక కావ్య అప్పు ఇద్దరు కూడా ఈ నెంబర్ అడ్రస్కి వెళ్దాం అక్క, ఖచ్చితంగా అక్కడ ఆ మాయ అనే అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయిని నిలదీసి గట్టిగా అడుగుదాం పదక్క అని చెప్పి అనగానే, ఎందుకోనే నువ్వు రిస్క్ చేస్తూ రావడం నాకు ఇష్టం లేదు, నువ్వు రావద్దు నేనే వెళ్తాను అనగానే, అదేంటక్క ఇక్కడ వరకు వచ్చి నేను ఒక్కదాన్ని వెళ్తానంటావేంటి, అసలు రాజ్బావ విషయంలో నేను వచ్చి హెల్ప్ చేస్తాను నీకు, ఎందుకంటే ఎంతైనా కూడా వెనకాల పోలీసులు ఉన్నారని, ఇక నేను కూడా ఎంతో కొంత ఆ అమ్మాయిని గట్టిగా నిలదీయడానికి అవకాశం ఉంటుంది, పోలీసులు వచ్చారని తను నిజం దాచిపెట్టదు, బయటకి చెప్పేస్తుంది అని చెప్పనగానే, సరే అయితే మనమైతే జాగ్రత్తగా ఇక వెళ్ళాలి, ఖచ్చితంగా ఏ ఒక్క తేడా వచ్చినా మనం అనుకున్న ప్లాను మొత్తం కూడా ఇక వెనక్కి రివర్స్ కొడుతుంది అని చెప్పి అప్పు అలాగే కావ్య ఇక ఆ సివిల్ డ్రెస్ ఆ పోలీస్ డ్రెస్సులు వేసుకున్న ఇక ఆ ఇద్దరు వ్యక్తులు మొత్తం కలిసి వెళ్తారు. ఇక మాయ ఉన్న ఇంటికైతే మొత్తానికి అప్పు కావ్య వెళ్తారు. వెళ్ళేసరికి మాయ చాలా ఘోరంగా కనిపిస్తుంది. ఇక ఇద్దరు చూసి ఈ అమ్మాయి ఇక ఫుటేజ్లో కనిపించే అమ్మాయి ఒకటేనా అని చెప్పి ఇక చూసేసరికి ఇక ఎవరో తెలీదు, కానీ ఈ అమ్మాయి అయితే మాయలాగే అనిపిస్తుంది అని చెప్పి ఇద్దరు కూడా ఇక వెనక నుంచి అసలు మాయ ఎవరితో ఉంటుంది ఏం చేస్తుంది అని చెప్పి అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు. ఇక అప్పుడే మాయాకి ఫోన్ రావటం, ఇక వెంటనే ఫోన్ తీసి లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. చెప్పండి సార్ అనగానే, ఏంటి చెప్పేది, నువ్వు ఇక నేనేం చెప్పాను నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఇక రంగంలోకి దిగిపోయాల్సిన టైం వచ్చింది, ఖచ్చితంగా నువ్వు ఇక ఆ ఫొటోస్ని అలాగే ఆ సర్టిఫికేట్స్ని అన్నీ తీసుకొని తిన్నగా నేను చెప్పిన అడ్రస్కి వస్తే చాలా బాగుంటుంది, అప్పుడు కానీ ఇక ఇంటి కుటుంబ సభ్యులందరూ కూడా రాజుని వెలవేస్తారు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక వెంటనే మీరు చెప్పినట్టే అన్నీ చేస్తున్నాను కదా సార్, ఇంకా ఎన్నిసార్లు ఈ విషయంలో నన్ను ఇక మీరు భయపెడతారు అని చెప్పి అంటూ ఉంటుంది మాయా. ఈరోజే ఖచ్చితంగా అందరి ముందు నువ్వు రాజ్కి ఫోన్ చేసి ఖచ్చితంగా కావలసినంత డబ్బు ఇవ్వమని ఒక్కసారిగా అడుగు, ఆ డబ్బును తీసుకొని వచ్చి నీ చేతికి ఇవ్వగానే ఆ ఫొటోస్ని ఆ సర్టిఫికేట్స్ని రాజ్ చేతిలో పెట్టేసిన తర్వాత ఆ డబ్బు నాకు ఇచ్చి నువ్వు అక్కడి నుంచి నీ కొడుకుని తీసుకొని నువ్వు పరారై వెళ్ళిపో, అంతే, అంతకు మించి నువ్వు ఏమి చేయాల్సిన అవసరమే లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు ఆ వ్యక్తి. ఇక వెంటనే కావ్య అయితే స్పీకర్ పెట్టడం వల్ల కావ్య అప్పు ఇద్దరు వింటారు. అసలు ఆ వ్యక్తి ఎవరు, ఈ అమ్మాయి మాయ నిజంగానే మాయ మాటలతో ఇక ఈయనని ఏదో చేసింది అని చెప్పి ఇక వెనక నుంచి వెళ్ళి ఒక్కసారిగా ఇద్దరు కూడా ఇంట్లో కనిపిస్తారు. ఇక అమ్మాయి ఒక్కసారిగా అప్పుని అలాగే కావ్యని చూసి షాక్ అయిపోతుంది. ఎవరు మీరు, నాకు తెలియకుండా రూమ్లోకి వచ్చేసారేంటి అని చెప్పి అనగానే ఇక ఇంతలో ఇక అప్పు తీసుకొచ్చిన ఆ ఇద్దరు అబ్బాయిలు పోలీస్ బట్టలతో, ఏంటి మోసం చేసి ఇక ఎంతమందిని ఇలా నీ బొట్లో వేసుకుంటున్నావు, నిన్ను అరెస్ట్ చేసి
ఇక జైల్లో వేశామంటే జీవితాంతం చెప్పకూడే అని చెప్పి వాళ్ళు డైలాగ్ టు డైలాగు కరెక్ట్గా పోలీసుల్లాగా చెప్తూ ఉంటే దెబ్బకి అదిరిపోతుంది. ఇక వెంటనే ఎవరు మీరు, అసలు నేను ఏ తప్పు చేశానని పోలీసులతో సహా వచ్చారు అనగానే, ఏ తప్పు చేశావా, నువ్వు రాజ్ సార్ని ఎందుకు కలిసావు, అసలు నీకు పుట్టిన బిడ్డని తీసుకొని రాజ్ సార్ దగ్గర ఎందుకు పెట్టావు, అసలు ఏం జరిగిందో చెప్పకపోతే ఇట్నుంచి ఇటే నీకు ఇక చివరి రోజు, నా సంగతి నీకు తెలీదు అని చెప్పి అప్పు అయితే ఇక చాలా గట్టిగా మాట్లాడుతుంది. ఇక అప్పు అలా మాట్లాడేసరికి ఇక వెంటనే కూడా అసలు ఇంతకీ మీరెవరు అని చెప్పి అడుగుతుంది. అడగగానే ఇంతకీ నేనెవరా, ఆ రాజ్ సారి భార్యని, నువ్వు బిడ్డను తీసుకొని కనేసి ఆయన చేతిలో పెట్టావు కదా, అదే ఆ విషయం తెలుసుకోవడానికే వచ్చాను. మర్యాదగా నిజం చెప్తే సరే సరే, లేదంటే ఇప్పుడు నువ్వు మా చేతిలో పచ్చడి అయిపోతావు. నిన్ను పోలీస్ స్టేషన్కి కూడా అప్పచెప్పం, ఎందుకంటే నిన్ను మా చేతులారా కసితీరా నిన్ను చావ కొట్టే వరకు వదిలిపెట్టం. మర్యాదగా చెప్పు, అసలు ఆ బిడ్డకి నీకు సంబంధం ఏంటి, అది కూడా రాజ్ సార్కి ఎందుకు ఇచ్చావు, నీ గురించి మాకు చాలా విషయాలు తెలుసు, కానీ నీ నోటితో నువ్వే చెప్పాలి, చెప్పు మర్యాదగా అని చెప్పి అనగానే ఇక వెంటనే ఇక బెదిరిపోయి ఆ మాయ నిజం చెప్తుంది. ఇక నేను కావాలని చేయలేదు, నిజానికి నా బాబు నేను చాలా సంతోషంగా ఉండేవాళ్ళం, కానీ ఇక మధ్యలో ఒకడు ఇక మా జీవితంలోకి వచ్చాడు. ఇక నా పిల్లోడిని నీకు మంచి లైఫ్ కావాలి అంటే నేను చెప్పినట్టు చెయ్యి, కోటీశ్వరరాలివి అయిపోతావు అని చెప్పి ఆశ పెట్టాడు అని చెప్పి అనగానే, ఎవరు ఆ వ్యక్తి అనగానే, ఇంకెవరు ఆ ఇంట్లోనే ఉండే ఇక రాహుల్ అని చెప్పి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇద్దరు కూడా. రాహుల్ ఏం చేయమన్నాడు నీకు అనగానే ఇక అప్పుడు చెప్తుంది స్టోరీ అంతా. ఇంట్లో ఇక ఖచ్చితంగా తను ఇక ఎండి స్థానంలో కూర్చోవాలని ఆ ఇంటికి ఇక రాజ్ సారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎండి స్థానంలో ఉండకూడదని నన్ను పాముగా ఇక వదిలాడు. నేను ఆ ఇంట్లో ఉన్న ఇక పెద్ద మనిషి అయిన ప్రకాశం గారిని కలిశాను, ఆయనకి మతిమరుపని తెలుసుకున్నాను, కాబట్టి ఆయనకి తెలియకుండానే ఆయన తాగే కూల్ డ్రింక్లో మందును కలిపేసి ఆయనతో పాటు ఇక నేను ఒక రాత్రి అంతా కూడా ఇక ఆయనతో పాటే ఉండిపోయాను. కావాలని ఆయన నన్ను ఏమీ చేయకపోయినా ఇక చేసినట్టుగా నేను ఆయనతో కలిసి బిడ్డను కన్నట్టుగా ఇదంతా కూడా సృష్టించాను. ఇక వెంటనే కూడా ఆ విషయం ప్రకాశం గారికి చెప్పకుండా ఈ విషయం ఇక రాజ్ సార్కి డైరెక్ట్గా ఆ రోజు డే కేర్ దగ్గర చెప్పాను. ఈ బిడ్డని కన్నది ఇక మీ ఇంటి రక్తమే, మీ ఇంటి రక్తాన్ని ఇక నేను పెంచుకోలేను, నన్ను తీసుకొని ఇంట్లోకి తీసుకొని పెట్టందే నేను వదలను అని చెప్పి మీ పెళ్లి రోజు రాజుని బెదిరించాను. ఇక రాజ్ సారు నిజమని నమ్మేసి ఆ బిడ్డని తీసుకొని, ఈ బిడ్డ మా వంశాంకరం, ఖచ్చితంగా ఈ బిడ్డకి అన్యాయం చేయను, మా బాబాయ్ గురించి నువ్వు ఎప్పుడు ఎక్కడ ఏ విషయం చెప్పొద్దు అని చెప్పి ఆ బిడ్డని తీసుకొని ఇక దుగ్గిరాల వంశానికి ఇక వారసుని చేస్తానని చెప్పారు. ఇక రాహుల్ సార్ కూడా ఇక రాజ్ని ఆ విధంగా నేను బ్లాక్మెయిల్ చేస్తే నేను అనుకున్నంత డబ్బు నాకు ఇస్తానన్నారు, నా కొడుకు నా ఇంటి వారసుని చేస్తానంటే ఇక నేను కూడా ఒప్పుకున్నాను అని చెప్పి నిజమైతే బయట పెడుతుంది. అప్పుడు వెంటనే కావ్య, అంటే ఎవరైనా వచ్చి డబ్బుని ఆశ చూపిస్తే నీ కన్న కొడుకుని ఇక వెంటనే వేరే వాళ్ళకి ఇచ్చి పంపించేస్తావన్నమాట, అసలు నువ్వు నిజంగా కన్న తల్లివేనా అని చెప్పి చంపని చెళ్ళుమని వాయిస్తుంది కావ్య. అప్పు వెంటనే, ఏంటక్క గిస్మంటి దాంతో ఇంకా మాట్లాంటి, నడు, ఈ విషయం తీసుకొచ్చి అందరి ముందు విషయం చెప్పావు, లేదంటే నిన్ను ఇక్కడే పూడ్చి పాత పెడతా, పద నడు అనగానే, చెప్పాను కదా మేడం, మీరు చెప్పమన్నట్టు ఇంకా నేను ఎక్కడికి రావాలి, నా బిడ్డని నాకు అప్పచెప్పేసేయండి, నేను ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాను అనగానే, అబ్బో నీకు చాలా ఉందే, నీ బిడ్డని నీకు అప్పచెప్పాలి అంటే నువ్వు మాతో రావాలి, ఉన్న నిజాన్ని మొత్తం ఇంట్లో అందరికీ చెప్తేనే నీ బిడ్డ నీకు ఇచ్చేది, లేదంటే నీ బిడ్డని నీకు దూరం చేస్తాం, జాగ్రత్త అని చెప్పి అంటుంది కావ్య. లేదు మేడం, నాకు ఏ డబ్బు వద్దు, నా బిడ్డే నాకు కావాలి, కానీ ఏదో కక్కుర్తిపడి ఇక జీవితాంతం దుగ్గిరాల వంశానికి వారసులుగా ఇక ఉండిపోతాడు, నా జీవితం కూడా బాగుంటుంది, ఎంతో కొంత ప్రకాశం గారికి
ఇక డబ్బు ఉంది కాబట్టి నన్ను కూడా ఎక్కడైనా ఇక రెండో వైఫ్ లాగా ఉండొచ్చని ప్లాన్ చేశాను. నిజానికి నాకు భర్త లేడు, భర్త డైవర్స్ అయిపోయాయి. ఆ బిడ్డని పెంచడం చాలా కష్టంగా ఉంది. అందుకే ఇక రాహుల్ గారు చెప్పినట్టుగా చేస్తూ ఉన్నాను. కానీ నాకు ఇప్పుడు అర్థమవుతుంది, నా బిడ్డ నాకు దూరం అయినప్పటి నుంచి నా మనసులో లేదు. నా బిడ్డను నాకు ఇచ్చేసేయండి, నేను ఏదో పెంచుకుంటాను, లేదంటే ఏదన్నా చేస్తాను. దయచేసి ఇక నేను ఎక్కడికి రావాలి, ఏం చెప్పాలో చెప్పండి అని చెప్పి ఇక దారిలోకి వస్తుంది మాయ. ఇక అప్పుడు అంటుంది అప్పు, నీ దగ్గర ఉన్న సర్టిఫికెట్స్ ఏంటి, నీ దగ్గర ఆ పెద్ద మనిషి ప్రకాశం గారితో ఉన్న ప్రూఫ్స్ ఏంటి అనగానే ఇక వెంటనే కూడా అవన్నీ కూడా తెచ్చి చూపిస్తుంది. చూపించిన వెంటనే కూడా అప్పు, దీనికి సంబంధించినవి ఇంకెక్కడ ఎవరి దగ్గరైనా ఉన్నాయా అనగానే ఎవరి దగ్గర లేవు మేడం, ఇవే మేడం, దీంతోనే రాజ్ సార్ని ఇక ఆ రోజు ఇక బిడ్డని తీసుకెళ్లేలాగా చేశాను. నిజానికి అసలు ఆ బిడ్డకి ప్రకాశం గారికి ఎలాంటి సంబంధము లేదు అని చెప్పి నిజం చెప్పడంతో ఇక వెంటనే కూడా జరిగిందంతా కూడా విని ఇక కావ్య ఒక్కటే మాట చెప్తుంది, నువ్వు డబ్బు కోసం కక్కుర్తిపడి నీ బిడ్డని మా ఇంట్లో వదిలిపెట్టావు, కానీ నీ బిడ్డని మేము చాలా బాగా చూసుకున్నాము. కానీ నువ్వు కూడా ఇదే విధంగా నీ బిడ్డ కోసం నిజం మొత్తం వచ్చి చెప్పి ఇక ఆ రాహుల్ గురించి మొత్తం బండారం అంతా బయటపెట్టు అని చెప్పి అంటుంది. ఇక వెంటనే కూడా ఆ అమ్మాయిని తీసుకొని కావ్య అప్పు ఇక అక్కడి నుంచి బయలుదేరి వెళ్తారు. వెళ్ళగానే ఇక ఆ అమ్మాయితో ఇక ఎంటర్ అవుతారు ఇద్దరు అక్క చెల్లెళ్ళు. ఇక ఇంతలో రాజు అయితే ఎక్కడికి వెళ్ళిందబ్బా కళావతి, పొద్దున్న కూడా డైపర్లని ఏదేదో మాట్లాడింది, తర్వాత నా ఫోన్ అడిగింది, తర్వాత ఇక రాత్రంతా కూడా ఏవేవో లెక్కలు ఏవేవో ఆలోచనలు చేస్తూ ఉంది. అసలు కావ్య ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి ఇక ఆలోచిస్తూ ఉంటాడు రాజ్. ఇంతలో ఇక అక్కడే రుద్రాణి ఇక రాహుల్ ఇద్దరు కూడా, ఏంటి మన ప్లాను ఒకటి పోయింది, సరే ₹1,00,00,000 అయితే ఇక ఖచ్చితంగా ఇక ఇంట్లో ఎక్కడో ఉంటాయి కాబట్టి అవి ఇచ్చేయచ్చు. ఇక అసలు సిసలైన ప్లాన్ అయితే బాగా వర్కౌట్ అవుతుందిరా రాహుల్. నువ్వు ఫోన్ చేసావు కదా, ఆ అమ్మాయి అన్ని ప్రూఫ్స్ తీసుకొని రాజ్ని భయపెడుతూ ఉంటుంది. అప్పుడు ఖచ్చితంగా రాజ్ ఇక వాటికి సంబంధించిన విషయాల్లో ఎప్పుడు బయటకు రావద్దని ఆ అమ్మాయికి కొంత డబ్బు ఇస్తాడు. ఆ డబ్బుతో ఆ అమ్మాయి ఏ ఊరో ఎక్కడికో వెళ్ళిపోతుంది. రాజుని ఇంట్లో నుంచి ఇక మా వదిన గెంటేస్తుంది. నిజంగానే ఇంటి రక్తం కాబట్టి, ఇంటి వారసుడు కాబట్టి, అసలే రాజ్ చాలా సెన్సిటివ్ కాబట్టి నిజంగా మా బాబాయ్ పుట్టిన బిడ్డ అని చెప్పి ఇక వాడు ఆ బిడ్డను తీసుకొని బయటకు వెళ్ళిపోతాడు. నా భర్తే ఇంకా నాకు లోకం అని చెప్పి కావ్య కూడా వెనకే వెళ్ళిపోతుంది. ఇక ఈ గుట్టు ఎప్పటికీ బయటకు రాదు, ఆ అమ్మాయి ఎప్పటికీ కూడా బయటకు కనబడదు అని చెప్పి అంటూ ఉంటే, ఆగు మమ్మీ ఎవరో వస్తున్నట్టున్నారు అని చెప్పి అనగానే ఫస్ట్ కావ్య వస్తుంది. కావ్య తర్వాత అప్పు నడుచుకుంటూ వస్తుంది. ఏంటి మళ్ళా అప్పు వచ్చింది అంటే ఏదో జరిగింది అని చెప్పి ఇద్దరు చూస్తూ ఉంటే అప్పుడు ఇద్దరు పోలీసులు ఇక అమ్మాయిని తీసుకొని రావటం గమనిస్తారు. ఒక్కసారిగా తల్లి కొడుకులు ఇద్దరు కూడా దెబ్బకి షాక్ అయిపోయి, ఏంటి మాయలా ఉంది అని చెప్పి ఇక రాహుల్ అనగానే, అవును మాయేరా, ఇక్కడికి తీసుకొని వస్తున్నారేంటి, ఇంకా నయ్యం ఇక గుమ్మం దగ్గరే ఆపేసి అట్నుంచటు పంపించేయాలి, లేదంటే జీవితాంతం నువ్వు నేను ఇద్దరం కూడా ఇక ఎక్కడ బ్రతుకుతామో ఏమైపోతామో తెలియదురా రాహుల్ అని చెప్పి వెళ్ళిపోతుంటే ఇక పోలీసులు వెంటనే కూడా రాహుల్ని పట్టుకొని, ఏయ్ ఎక్కడికి వెళ్తున్నావు, అసలైన విలన్వి నువ్వే, మాకు తెలియదు అనుకుంటున్నావా, పద నడు అని చెప్పి పట్టుకుంటారు. పట్టుకోగానే ఇక రాహుల్ వెళ్ళిపోతూ ఉంటే కావ్య వెంటనే కూడా, పద, ఎన్నాళ్ళు మా అక్క గురించి మీరు ఎన్ని ఆగడాలు చేసినా ఊరుకున్నాను, సహించాను, కానీ చివరాఖరికి నా భర్త మీద ఎంత మచ్చ వేసి అందరి పరువు ప్రతిష్టలు గంగలో కలిపేసి నువ్వు మీ అమ్మ ఇద్దరు కూడా సుఖంగా ఉండాలని ఎప్పుడైతే ఈ ప్లాన్ వేశారో అప్పుడే మీ మీద నాకు అసహ్యం వేసింది. చూడు రుద్రాణి, నీకు నేను ముందే చెప్పాను, నీ మొహంలో మాస్క్ ఉంది, ఆ మాస్క్ తీసేసిన మొహం ఎవరికైనా ఏదో ఒక టైంలో తెలిసిపోతుంది, నేను నీకు అందరి ముందు దోషిగా చూపిస్తాను అన్నాను కదా, పదనడు అనగానే ఇంతలో హాల్లో అందరూ కూడా ఇక చేరిపోతారు. ఇక రాజ్ అయితే మాయం చూసి ఆశ్చర్యపోతాడు. ఏంటి పోలీసులతో కావ్య అలాగే అప్పు ఏంటి మొత్తానికి తెలుసుకున్నారనమాట.
మొత్తానికి బాబాయ్ విషయం అందరికీ తెలిసిపోతుంది ఈ బిడ్డ విషయం గురించి అని చెప్పి రాజ్ కంగారు పడుతుంటే వెంటనే వచ్చి, బావా ఎందుకు బావా అంత కంగారు పడుతున్నావు? నిజానికి కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. అసలు ఆ బిడ్డ ఇక ప్రకాశం అంకుల్కే పుట్టలేదు. ప్రకాశం అంకుల్ని అడ్డు పెట్టుకొని, ఆయన మతిమరుపు అడ్డు పెట్టుకొని, ఇదిగో ఈ కుక్క ఈ రకంగా చేసింది ఇదంతా అని చెప్పి మాయని చూపించగానే అందరూ ఆశ్చర్యపోతారు. అపర్ణ అప్పుడే ఇక లోపల నుంచి వచ్చేసరికి ఇక ఇంట్లో అందరూ కూడా చాలా సీరియస్గా మాయ వంక చూస్తూ ఉంటే, మాయ జరిగిందంతా కూడా అపర్ణకి, ఇందిరాదేవికి, ఇంటి పెద్దలందరికీ కూడా చెప్తుంది. నేను ఆ బిడ్డకి కన్న తల్లిని, నా పేరు మాయ. నేను ఇక డబ్బు కోసం కక్కుర్తిపడి ఈ ఇంటి కుటుంబానికి బాగా డబ్బుందని తెలుసుకొని ఇక ఈ ఇంట్లో ఏదో రకంగా నా బిడ్డని పెంచాలని కావాలని నేను నాటకం ఆడాను అని చెప్పనగానే రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక వెంటనే ఈ ఇంటి రక్తం అని చెప్పి ఇక నేను రాజ్ సార్కి నమ్మించాను. ఫేక్ సర్టిఫికేట్స్ని తీసుకొచ్చి DNA రిపోర్ట్ని చూపించాను. నమ్మేశారు. నమ్మేసి ఇక ఈ బిడ్డను తీసుకొని వచ్చారు. నిజానికి ఈ బిడ్డ అసలు ఎవరి బిడ్డ కాదు, నా కన్న కొడుకు అని చెప్పి అనగానే ఇక వెంటనే రాజ్కి, అపర్ణకి, అందరికీ కూడా ఒక్కసారిగా మాయని బాగా చితక్కొట్టాలన్నంత కోపం వస్తుంది. కానీ ఏంటి నువ్వు ఇంత అబద్ధమాడి నీ బిడ్డని ఇక్కడ పెంచాలని చూస్తావా? నీకెంత ధైర్యమే అని చెప్పి అపర్ణ రాగానే అడ్డుపడుతుంది కావ్య. అత్తయ్య గారు నన్ను క్షమించండి. మీలాగే నాకు కూడా ఈ అమ్మాయి అంటే చాలా ఆశయం వేసింది. కానీ ఈ అమ్మాయిని అడ్డం పెట్టుకొని ఈ నాటకం ఆడించిందంతా ఎవరో తెలుసా? ఇదిగో ఇక్కడే ఉన్నాడు, ఇదిగో ఈ రాహుల్ అని చెప్పి అనగానే ఇంట్లో అందరూ కూడా రాహుల్ ఇంత పని చేశాడని ఆశ్చర్యపోతారు. ఇక అమ్మాయి చెప్తుంది, ఈ రాహుల్ సారు నాకు ఫోన్ చేసి ఇక పరువుకి ప్రతిష్టలకి ఇక మా ఇల్లు చాలా ప్రాణం ఇస్తుంది కాబట్టి ప్రకాశం గారికి చాలా వరకు మతిమరుపు ఉంది. ఆ మతిమరుపుని అడ్డం పెట్టుకొని నీకు నేను చాలా డబ్బుని ఇస్తాను, నువ్వు చెప్పినట్టు చెయ్యి అని చెప్పి ఇక రాజ్ సార్కి కాల్ చేయించి ప్రకాశం గారితో నేను ఇక వేరే రకంగా ఈ బిడ్డని కన్నట్టుగా సృష్టించాను. దానికి సంబంధించిన సాక్ష్యాలన్నీ కూడా ఇదిగో ఈ అప్పు తీసుకున్నారు అని చెప్పి చెప్పడంతో ఇక కావ్య అలాగే అప్పు ఇక ఇంట్లో అందరూ కూడా రాహుల్ని ఇంట్లో అందరినీ ఇన్ని రోజులు బాధ పెట్టింది రాహులేనని చెప్పి నిజాన్నైతే మొత్తానికి బయట పెట్టించేస్తుంది కావ్య, అప్పు. ఇక వెంటనే అక్కడికి వస్తుంది స్వప్నం చూసి ఇక కావ్య, అక్క నేను నీ గురించి చాలా ఆలోచించాను, కానీ ఇలాంటి దుర్మార్గుడు ఇక ఇంట్లో ఉండడం కరెక్ట్ కాదు. నువ్వు కడుపుతో ఉన్నావని నీ గురించి నేను ఆలోచించానే అనుకో, రేపటి రోజు ఈ ఇంటి కుటుంబ గౌరవం మొత్తం కూడా గంగలో పాలు చేసేస్తాడు. అందుకే ఈరోజు చెప్పక తప్పలేదు అని చెప్పి కావ్య అనగానే ఇక వెంటనే సభాషే కావ్య, నిజానికి ఈ విధంగానే చెయ్యాలి. ఈ రాస్కెల్ని ఈ తల్లి కొడుకులు ఇద్దరు కూడా నన్ను కూడా చాలా బాధ పెట్టారు. ఇక ఖచ్చితంగా ఏదో ఒక రోజు దేవుడు శిక్ష వెయ్యాలి, అప్పుడే కదా మారుతారు. ఇక ₹1,00,00,000 కూడా నా ఇంటి పేపర్లు, నాకు ఇచ్చిన డాక్యుమెంట్స్ పేపర్లను కూడా తల్లి కొడుకులు ఇద్దరు కూడా నా దగ్గర నుంచి కొట్టేసి ఆ సేట్కి అమ్మేశారు. ₹1,00,00,000 తీసుకున్నారు. ఆ అప్పు నా మీద వేయాలనుకున్నారు. ఇక అందుకే నేను కూడా వీళ్ళ విషయంలో నేను అడ్డు రాను. ఖచ్చితంగా ఇప్పటికైనా రాహుల్ నువ్వు మారాలని కోరుకుంటున్నాను అని చెప్పి ఇక అనడంతో ఇక అప్పుడు అంటుంది కావ్య, చూడండి రుద్రాణి గారు, నన్ను నా భర్తని రోడ్డు మీదకు వెళ్ళిపోయి రోడ్డు మీదే బ్రతకాలి అని చెప్పి అన్నారు కదా. ఏ రోజైతే మీరు ఆ మాట అన్నారో అప్పుడే నాకు అర్థమైంది. ఖచ్చితంగా ఈ విషయంలో మీరు చాలా ఉబలాటంగా ఉన్నారు. ఇక రాజ్ గారు ఇక నా భర్తని నన్ను ఇంట్లోంచి బయటకు పంపించి మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారని అర్థమైంది. అందుకే ఇక మేము రోడ్డు మీదకి వెళ్ళకుండా ఆ దేవుడు ఈ నిజాన్ని బయట పెట్టించాడు. ఇక మీరే బయటకు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పి కావ్య అనగానే ఇక వెంటనే రాజ్ అలాగే ఇక అపర్ణ ఇద్దరు కూడా ఇక ఒక్కసారిగా రాహుల్ దగ్గరికి వచ్చి, పిన్నింటి వాసాలు లెక్క పెట్టేవాళ్ళు ఎక్కడో అనుకుంటాం కానీ ఇక్కడే ఉంటారని అర్థమైంది అని చెప్పి ఇక ఒక్క చెంపకేసి కొడతాడు రాహుల్ని రాజ్. ఇక వెంటనే దెబ్బకి కింద పడిపోతాడు. ఇక కాలర్ తీసుకొని పైకి లేపి, ఒరే రాస్కెల్, నిన్ను నేను ఎంతగానో నమ్మానురా,
నమ్మి ఈ ఇంట్లో ఎప్పటికైనా నేను కళ్యాణి వారసులం కాదు, మాతో పాటు నువ్వు కూడా సమానమైన వారసుడివే, నీకు కూడా ఈ ఆస్తిలో హక్కు ఉంటుందని ఎన్నోసార్లు నేను అనుకున్నాను. కానీ నువ్వేం చేసావు? ఈ ఇంటి పరువు ప్రతిష్టని బయట పెట్టడానికి ఇక ఏమీ తెలియని బాబాయ్ని ఈ విషయంలో లాగి బాబాయ్ మతిమరుపుని వాడుకొని బాబాయ్ మీద ఇక పెద్ద నిందని వెయ్యాలని చూసావు. నీలాంటి వాడిని ఏం చేయాలరా అని చెప్పి ఇంకొక చంపని చెల్లుమని కొడతాడు. ఇక వెంటనే రాహుల్ ఇక ఏమి చేయలేక అలాగే ఉండిపోతే రుద్రాని వచ్చి, ఇదిగో రాజ్, దయచేసి వాడిని వదిలిపెట్టు, వాడు తెలుసో తెలియకో తప్పు చేశాడు అనగానే, అత్త నువ్వు అత్తవైపోయి బతికిపోతున్నావు, నువ్వు కూడా వాడితోనే ఉండాలి అనుకుంటే ఇప్పటి నుంచి వెళ్ళిపో, లేదంటే సైలెంట్గా ఊరుకో, ఇక నుంచి వీడికి ఈ కుటుంబానికి ఎలాంటి సంబంధము లేదు. దేవుడు లాంటి బాబాయిని పట్టుకొని ఎంత లోతైన విషయాన్ని బురద చల్లుదామని చూసిన వీడిని ఇంట్లో ఉండాల్సిన పరిస్థితే ఏర్పడితే నువ్వు కూడా వెళ్ళిపో అని చెప్పి ఇక రాజ్ అయితే మొత్తానికి రాహుల్ని ఇక అలాగే రుద్రాన్ని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాడు. ఓకే ఫ్రెండ్స్, ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్లో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.